గుడ్ మార్నింగ్ అండి. చెప్పుడు మాటల ద్వారాగా చాలామంది కోడళ్ళ ఫ్రెండ్స్ అత్తామామలకి మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు ఉంటారు. చెప్పుడు మాటల ద్వారాగా కొంతమంది అత్తగమ్మ మామ ఒకటయ్యి కోడలకి నరకం చూపించేవాళ్ళు కూడా ఉంటారు. సమాజంలో అనేక మందిని మనం చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఒకరొకరా ఉంటే ఇంకొకరిలాగా ఉంటారు. తోటికోడళ్ళలో కావచ్చు, అత్తమామల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు. ఒక కుటుంబం కలిసి 4 ఏళ్ళుగా ఏర్పడ్డప్పుడు, నలుగురు కొడుకులు ఒక తల్లి కన్నప్పుడు, నలుగురిని సమానంగా చూడటం చాలామంది తల్లులకి తెలిసిద్దో తెలియదో తెలియదు కానండి. ఒక కొడుకుని ఎక్కువ, కొడుకుని తక్కువ ప్రేమిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టో అది చూసే తల్లిదండ్రులకే తెలియాలి, అనుభవించే వాళ్ళకే తెలియాలి ఫ్రెండ్స్. ప్రేమ అనేది ఎప్పుడు కూడా ప్రతి తల్లి కూడా ప్రతి కొడుకుని నలుగురిని కన్నా, ఐదుగురిని కన్నా, ముగ్గురిని కన్నా, ఒకళ్ళని కన్నా ప్రేమతోనే కంటుంటుంది. ప్రేమతోనే తన రక్తాన్ని, తన ప్రాణాన్ని పంచుతూ ఉంటుంది. జన్మనిచ్చేటప్పుడు ఏ బాధనైతే అనుభవించిందో జీవితాంతం అదే ప్రేమను చూపిస్తూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే కొడుకుల ప్రవర్తన మారినప్పుడే కొడుకుల్లో ఎక్కడైతే స్వార్థం పెరుగుతుంటుందో, కొడుకుల్లో ఎక్కడైతే మీసాలు గెడ్డాలు రాగానే మగోళ్ళలాగా మారిపోయి ఉన్న పరువుని ఇలువుని రోడ్లకి వేసుకుంటూ అనరాని మాటలు అనుకుంటూ కన్న తల్లిదండ్రి గౌరవించుకోకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో అలాంటి వాళ్ళ మీద ప్రేమ అభిమానాలు ఎంతటి వాళ్ళకైనా తగ్గిపోతాయి ఫ్రెండ్స్. అది ఎవరికైనా అర్థమయ్యేదే తెలిసేదే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల్లిదండ్రులు మనం ఎందుకు దూషిస్తున్నాం, మన తల్లిదండ్రులు చెప్పే మాటలు మన బుర్రకి ఎందుకు ఎక్కించుకోవట్లేదు. అది మంచి చెబుతున్నారా చెడు చెబుతున్నారా? నీ తల్లి నిన్ను స్వార్థంగా కని భూమి మీద ఎత్తే నీకు చెడు చేయదు కదా, నిన్ను పెంచి పెద్ద చేయాల్సిన అవసరం లేదు కదా. అది ఎవరైనా కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. 10 నెలలు మోసి కన్న తల్లి మాటే గౌరవించలేకపోతే నీ ఫ్రెండ్స్ మాటని తల్లి తాగుతూ తిరుగుతూ అనరాని మాట్లాడుతావు, ఏడగానే ఏళ్ళ ఇంటికి వస్తుంటావు, నీచంగా ప్రవర్తిస్తుంటావు. ఫ్రెండ్స్తో కలిసి పార్టీలని పబ్బులని నీచానికి కుటుంబ పరువు ఇలువు తీస్తూ ఉంటారు. అలా స్వార్థంగా ఏ రోజైతే మీరు ప్రవర్తనలో మార్పు వచ్చిద్దో కుటుంబాలకు ఇలువు పరువు తీస్తుంటారు. అలాంటి కొడుకుల్ని ఏ తల్లిదండ్రైనా మాట్లాడతారు. కుటుంబ పరువును పోగొడుతుంటే ఏ తల్లిదండ్రి మౌనంగా చూస్తూ ఊరుకోలేరు ఫ్రెండ్స్. అలాంటి బాధ్యతలు కలిగి ఎవరైనా జీవిస్తుంటే బాధ్యతను మర్చిపోయి బ్రతుకుతూ ఉంటే ఎలాగుంటుందో రెండు మీరే చూడండి. బాధ్యత కలిగి ఉన్న వ్యక్తి ఎలాగుంటాడో బాధ్యత లేని వాళ్ళు ఎలాగుంటారు. రే నీకంటే చిన్నవాడైనా వాడిని చూసి నేర్చుకోరా అంటారు. నీకంటే పెద్దవాడే వాడు చూడరా ఎంత విలువ పరువుతో కుటుంబాన్ని కాపాడుతున్నాడు, కుటుంబ గౌరవం విలువ బయటికి పోకుండా ఉన్నదాంతో సర్దుకొని ఎలా బ్రతుకుతున్నాడు అని చెప్పేసి మనకి ప్రవర్తనలో కూడా ఒకరిని పోల్చి చూపెడుతూ ఉంటారంటే మన తప్పులు ఎత్తి చూపిస్తున్నారని కాదు, వాళ్ళలాగా మనం కూడా సర్దుకొని బ్రతకాలి, తెలుసుకొని బ్రతకాలి. మన పరువుని మన విలువని రోడ్డు మీద పెట్టుకోకూడదు. ఫలాని కొడుకు ఫలాని తాగుబోతూ తిరిగిపోతూ మోసగాడు, ఒక అమ్మాయిని ప్రేమించి పాడు చేసి అన్యాయం చేసి చంపేసేవాడు, లేకుంటే రోడ్ల మీద పోయి తాగి తిరిగి కొట్లాటలు తీసుకొచ్చేవాడు, కుటుంబానికి మచ్చలు తెచ్చేవాళ్ళు ఎవరో కూడా ఫ్రెండ్స్ అన్నదమ్ములే కాదు, బంధువులే కాదు, రక్త సంబంధికులే క్షమించలేని రోజులలో మనం ఉన్నప్పుడు తల్లిదండ్రిని తప్పుబట్టి తల్లిదండ్రి మాటలు గౌరవించలేక తల్లిదండ్రి మాటలకి ఎప్పుడైతే విలువ చూపించుకోకుండా ప్రవర్తిస్తావో ఆ రోజే ఫ్రెండ్స్ నీ జీవితానికి నువ్వు ఆ రోజే ముప్పు తెచ్చుకున్నట్టే. అది ఎవరైనా సరే ఉంది, ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. వయసుకు వచ్చిన తర్వాత మీరేంటి నాకు చెప్పేది అంటూ ఉంటారు. వయసు అనేది ఫ్రెండ్స్ నీ అనుభవాల్ని, నీ ఆలోచనల్ని, నీ ప్రవర్తనని ఏ రోజు కూడా ఆపలేదు. వయసు నీకు రావచ్చు, అనుభవాలు చేసే పనులు తిరిగే మన తిరుగుడు కుటుంబాలను గాయపరుస్తుంటాయి, తల్లిదండ్రికి అవమానం తీసుకొస్తుంటాయి, మచ్చలు తీసుకొస్తుంటారు. పేరు పెట్టి పిలిచే కంటే ఫలాని వాళ్ళ తమ్ముడు ఫలాని వాళ్ళ కొడుకు అంటుంటారు. అది ఎలాంటి వాళ్ళైనా కానీ ఒక చదువు చదివితేనో ఒక ఉద్యోగం సంపాదిస్తేనో లేదా తల్లిదండ్రులు కనిపెట్టుకొని ప్రేమతో ఆప్యాయత ఆదరిస్తేనో లేదా పట్టడి మెతుకులు పెడితేనో తన జీవితాంతం తోడుండి తన తల్లిదండ్రులు కాటికి పోయేవారికి కాపాడేవాళ్ళే కొడుకులు అని అనుకోకుండా ఫ్రెండ్స్ నిందించి అవమానించి దూషించుకోకుండా ప్రేమతో ఎవరైతే పట్టడి మెతుకులు పెడతారో వాళ్ళే నిజమైన కొడుకులుగా తల్లిదండ్రులను తీర్చుకున్న వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఏ బంధమైనా కానీ
ప్రేమ లేనిది, ఆప్యాయత లేనిది, చెప్పేవాళ్ళు లేనిది చెడిపోతూనే ఉంటారు. మనం ఎప్పుడైతే ప్రేమ ఆప్యాయతలు కలిగి చెప్పేవాళ్ళు మాటలు వినుకుంటూ ప్రేమని ఎప్పుడైతే మనం నేర్చుకొని పంచగలుగుతుంటామో, ఎదట వ్యక్తులతో ఓపికతో ఎప్పుడైతే తెలుసుకొని మనం సహనంతో మాట్లాడగలుగుతుంటామో, ఎదట వ్యక్తుల్ని ఎలాంటి వాళ్ళైనా మనకంటే వయసులో వాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, మంచి అనుకుంటే అది ఎవరు చెప్పినా కానీ వినటంలో తప్పు లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకురండి. ఓకే, బై, థ్యాంక్ యూ.